స్టాక్ మార్కెట్‌లో చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్ మరియు ట్రేడింగ్‌కి మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ అయితే తెలీదు. అయితే ఈ వీడియోలో దాన్ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ అంటే జీరో సమ్ గేమ్. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే దానికి ఆపోజిట్ పర్సన్ అనేవాడు ఖచ్చితంగా లాస్ అవుతున్నాడని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ₹100 కాడ ఒక స్టాక్‌ని బై చేశామనుకుందాం. నాకు ఆపోజిట్ పర్సన్ కూడా అదే ₹100 కాడ సెల్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇద్దరు పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఇద్దరు మార్కెట్‌లోకి ఎంటర్ అవుతాము. అప్పుడు స్టాక్ అనేది ఎవరికి ఫేవరబుల్‌గా మూవ్ అవుతే ఒకళ్ళకి ప్రాఫిట్ వచ్చి మరొకళ్ళకి లాస్ వస్తుంది. సో, ఇదే ఓవరాల్‌గా ట్రేడింగ్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ గురించి తెలుసుకుందాం. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఈ ట్రేడింగ్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది. ఎలా అంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే లాంగ్ టర్మ్‌లో వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది మనకి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్‌ని బై చేసామనుకుందాం. మనం బై చేస్తే ఆపోజిట్ సెల్ చేసే పర్సన్ అనేవాడు ఆ స్టాక్ నుంచి బయటకొచ్చేస్తాడు ఇన్వెస్ట్‌మెంట్‌లో. కానీ ట్రేడింగ్‌లో అలా కాదు. ట్రేడింగ్‌లో ఇద్దరు మార్కెట్‌లో స్టే చేస్తారు. ఆ తర్వాత ఎవరికి లాస్ వస్తుందో ఆ లాస్ ఆపోజిట్ పర్సన్‌కి ప్రాఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే ఇన్వెస్ట్‌మెంట్‌లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్‌ని నేను ₹100 కూడా బై చేశాను. ఆ స్టాక్ అనేది అలా పెరుగుతూ 150 దాకా వెళ్ళింది. ఇలా 150 దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను సెల్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు వేరే కొత్త వ్యక్తి అనేవాడు అదే స్టాక్‌లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడు 150 దగ్గర. అప్పుడు అతను ఆ స్టాక్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చెల్లించే ₹150 అనేవి నాకొచ్చేస్తాయి. నా స్టాక్స్ అనేవి అతనికి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. సో, ఓవరాల్‌గా ఇలాగ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో, అప్పుడు నేను ఆటోమేటిక్‌గా ఆ స్టాక్‌లో నుంచి బయటకొచ్చేస్తాను. అతను అప్పుడు ఆ స్టాక్‌లోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. ట్రేడింగ్‌లో అనుకో ఒకరి ప్రాఫిట్ ఇంకొకరికి లాస్ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఫస్ట్ ఎవలో మనం లోలో బై చేసుకున్నాము. తర్వాత అది హైలోకెళ్ళిన తర్వాత సెల్ చేసుకుంటాము. తర్వాత దాన్ని మళ్ళీ వేరే వ్యక్తి అనేవాడు బై చేసుకుంటాడు. ఇక్కడ ఎవరి లాస్ ఎవరికీ ప్రాఫిట్ కాదు. ఇక్కడ ఓన్లీ జరిగేదేంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద డిపెండ్ అయి ఉంటుంది ఇన్వెస్ట్‌మెంట్‌లో. కానీ ట్రేడింగ్‌లో మాత్రం అలా కాదు. సో, ఇప్పుడు అర్థమైంది కదా ఇన్వెస్ట్‌మెంట్‌కి మరియు ట్రేడింగ్‌కి మధ్య ఉన్న డిఫరెన్షియేషను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్‌ని ఫాలో చేయండి. అలాగే రీల్ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.